నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా మంచం కింద రాత్రులు ఎవరో ఉన్నారనిపించి భయం వేస్తుంటుంది. అందుకే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాను. సార్, రాత్రిళ్ళు నిద్రకు ఉపక్రమించగానే నా మంచం కింద ఎవరో ఉన్నారనిపించి భయమేసి పిచ్చెక్కిపోతోంది అన్నాను. మీరేం భయపడకండి. మీ సమస్యను నేను తీరుస్తాను. వారానికి 3 రోజులు నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. సంవత్సరంలోగా మీ భయాలన్నీ పటాపంచలైపోతాయి భరోసా ఇచ్చాడు సైకియాట్రిస్ట్. సార్, మీరెంత ఫీజు తీసుకుంటారు? వచ్చిన ప్రతిసారి 500 ఛార్జ్ చేస్తాను అన్నాడు డాక్టర్. 6 నెలల తర్వాత ఒకరోజు డాక్టర్ దారిలో కనబడి, ఏ ట్రీట్మెంట్కి ఎందుకు రాలేదు అని అడిగాడు. రోజుకి 500, వారానికి 1500 చొప్పున సంవత్సరానికి 81,000 రూపాయలు అవుతోంది. ఒకరోజు బార్లో సర్వ్ చేసేవాడు 50 రూపాయలకే నా సమస్యను తీర్చాడు. నా వ్యాధి నయం చేశాడు. ఆ డబ్బుతో నేను ఒక కొత్త బైక్ కొనుక్కున్నాను. అవునా, అదెలాగా? నా మంచం కాళ్ళు కోయించేయమన్నాడు. అప్పుడు దాని కిందికి ఎవ్వరూ రారు అని చెప్పాడు. అందుకే రెండో అభిప్రాయం, సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం చాలా మంచిది. గుడ్ లక్.